ఇరాన్ మధ్య మొదలైన దాడులు యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ను టార్గెట్ చేసుకొని ప్రారంభించిన దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో మరింత రెచ్చిపోతోంది ఇజ్రాయెల్. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ టార్గెట్గా మిసైల్స్ను ప్రయోగించింది. తాజా దాడుల్లో 60 మంది ఇరాన్ ప్రజలు మృతి చెందారు. ఓ భారీ అపార్ట్మెంట్ను మిసైల్ తాకడంతో భారీ ప్రమాదం జరిగింది. మృతుల్లో 27 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులు ఇక్కడితో ఆగవని ఇజ్రాయెల్ అధికారికంగానే చెప్పింది. ఇరాన్ ఇజ్రాయెల్పై మరోసారి దాడులు చేయాలన్న ఆలోచన చేసినా టెహ్రాన్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని ప్రకటించింది. అంతేకాదు టెహ్రాన్లోని మిలిటరీ బేస్లు, ఆయుధ తయారీ సంస్థల సమీపంలోని ప్రజలు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా సూచించింది. ఆ ప్రాంత ప్రజల మంచి కోసమే ఈ ప్రకటన అని తెలిపింది. మరోవైపు ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతోందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. దీనిని బట్టి చూస్తే ఇజ్రాయెల్ వెనుకడుగు వేసే ప్రసక్తే లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. ఇప్పటి వరకు 4 విడతలుగా ఇజ్రాయెల్పై దాడులు చేసింది. మొత్తం 200 వరకు బాలిస్టిక్ మిసైల్స్తో పాటు వందలాది డ్రోన్లను ప్రయోగించింది. అయితే వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. వీటిని అడ్డుకునేందుకు అమెరికా సహకరించినట్టు తెలిపింది. ఇరాన్లోని 150 టార్గెట్లపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్దదైన గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ను చూస్తుంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆర్థిక వనరులపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలపై కూడా దాడులు చేస్తామంది ఇరాన్. అంతేకాదు అమెరికాతో అణుచర్చలను ముగిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిపై ఫోకస్ చేస్తామంది ఇరాన్. నిజానికి ఇది నిజంగా పెద్ద నిర్ణయం. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్కు సంబంధించి ఈ జలసంధి చాలా కీలకమైంది. ఇరాన్ కనుక ఇక్కడ దాడులు చేయడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపినట్టే. అంతేకాదు మిడిల్ ఈస్ట్లో తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే దేశాలు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిపై దాడులు చేస్తామంది. నిజానికి అరబ్ దేశాల్లో అమెరికా బేస్లున్నాయి. అమెరికాను దృష్టిలో ఉంచుకునే ఈ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. الجيش يا الله